చేస్తా ఉన్నాను. మరి సంధ్యామ్మ గారికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వందనాలు అమ్మగారు. వందనాలు. ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని మనము చూసుకుందాం. ఈ రోజు మన అంశం ఏంటంటే మన ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు. మన అంశం ఈ రోజు మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు. ఒక మూల వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 59:1. యెషయా 59. రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చును. ఇంకా మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపై ఉన్నాడు. నీ చేతులు చాలు, ఆలకింపకున్నాడు అని ఉందా. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృప కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. మహోన్నతుడో మహాగణుడో నాయన, ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ వాక్య లేఖనాల ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు. సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడండి. యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అనేది మన యొక్క అంశము. జవాబు రాకపోవడానికి మరి అనేక కారణాలు ఉంటాయి. ప్రార్థన అనేటటువంటి ఆయుధము దేవుడు మనకిచ్చాడు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రార్థన అనేది మన జీవితంలో, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. మన ఊపిరి ఆగిపోయినప్పుడే అది ఆగిపోవాలి, అంతే. కానీ మన ప్రార్థన ఎప్పుడు కూడా సదాకాలము మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి, మేలులు పొందుకునే బిడ్డలుగా ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుడు అన్నాడు కాబట్టి తప్పకుండా, అంటే అనవసరమైనవి అడగడం కాదు, కానీ మరి మన ప్రతి సమస్యలో, ప్రతి ఇరుకులో, ఇబ్బందులో ప్రార్థన ద్వారానే జయము పొందాము. అనేక మంది మరి మన పితరులు, మన పెద్దలు అందరూ కూడా ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను సాధించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మేము కూడా అదే విధంగా మా దగ్గర కూడా ఈ రోజు వరకు ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు మనతో ఉన్నాడు. తప్పకుండా ఇంకా ఎక్కువగా కార్యాలు చేసే దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. అయితే ప్రార్థన ద్వారానే సాధించినాము, ప్రార్థన ద్వారానే బ్రతుకుతున్నాము, కానీ వేరే ఆప్షన్ లేదు, వేరే ఆధారం క్రైస్తవునికి లేదు. అయితే ఆ ప్రార్థన ఎందుకు పరములకు చేరటం లేదు, ఎందుకు మరి మనకు జవాబు రావట్లేదు? కొన్నిసార్లు జవాబు రాదు, మనకి ప్రార్థన చేస్తుంటే జవాబు రాదు. ఎందుకు రావట్లేదు అనడానికి కొన్ని అంశాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కొన్ని అంశాలు మనము చూసుకుందాం. మొట్టమొదటి, ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి మనం చదివాం కదా, స్పష్టంగా దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటే వినకున్నాడు, వినటం లేదు. ఎందుకు ప్రార్థన చేరట్లేదంటే, మన పాపములు అంటే ఆయనకు అడ్డంగా వచ్చాయంట. మన దోషములు, మన పాపములు ఆయనకు అడ్డుగా వచ్చాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చాలా మంది ఒక సమస్య వచ్చినప్పుడు చాలాగా మనం ప్రార్థన చేస్తాం కదా, కానీ ఒక వివేకం అనేది, ఒక జ్ఞానం అనేది మనకు ఉండాలి. ప్రార్థన పరమునకు చేరాలి, ప్రార్థనను దేవుడు యాక్సెప్ట్ చేయాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే, మరి మన పాపపు ఒప్పుకోలు ఖచ్చితంగా ఉండాలని ప్రభు మనవి చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. గమనించండి, అందుకని అంటున్నాడు, అందుకే ఆయన ఆలకింపకున్నాడు. పాపములు మీకు దేవునికి మరుగై ఉంటున్నాయంట, అడ్డుగా వస్తున్నాయంట. అందుకనే ఆయన ఆలకింపకున్నాడు అనేటటువంటి మాటను మనము చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, పాపములు క్షమించమని అడగాలి. మనం నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తాము. నెహెమ్యా యెరూషలేం ప్రాకారములు కూల్చబడ్డాయి అన్నప్పుడు ఆయన ఒకటే ఒక నెహెమ్యా ఒక వ్యక్తి అనేక ప్రార్థనలు చేశాడు అక్కడ. చూడండి, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం ఎంతండి?
మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటది, లాస్ట్ కు అది ఏమంటారు, ఆ నా పితరుల పాపమును క్షమించమని ఆయన ఒక మాట అంటాడు అక్కడ. 7-8 వచనాలు చూడండి ఒకసారి. నా పితరుల పాపములను క్షమించండి అంటాడు. తీసారా నెహమ్యా గ్రంథం? గ్రంథం తీసామండి. ఆ అధ్యాయం, మొదటి అధ్యాయంలో, నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో 7-8 వచనాలు చూడండి ఒకసారి. 6వ వచనం చూడండి. నీ చెవికి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేళ్ల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధం పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చాలు. చూడండి, ఇక్కడ సూటిగా ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రార్థన. ఇది ఎలాంటి ప్రార్థన అంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన అనొచ్చుది. నెహమ్యా గారు చేసిన ప్రార్థన ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేళ్ల పక్షంగా నేను ప్రార్థన చేయుచున్నాను. వారి పాపములు నీకు విరోధంగా పాపం చేసి ఇశ్రాయేల్ కుమారుల దోషము నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు నీకు విరోధంగా పాపం చేశారేమో, చేస్తే నేను వాళ్ళ తరపున నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన ఇది. ఇతరులు పాపం చేసినప్పుడు కూడా మన కుటుంబ సభ్యులు గాని, మన బిడ్డలు గాని, మరి మన సంఘము గాని ఒకవేళ పాపంలో పడి ఉన్నప్పుడు మనం కూడా వారి పక్షాన విజ్ఞాపన చేయొచ్చు. పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం కూడా చేయొచ్చు. ప్రియమైనది, నీ పాపంలే కాదు, నీ పితరుల పాపము, నీ యొక్క కుటుంబస్తుల యొక్క పాపము, అనేకుల యొక్క పాపం కొరకు నువ్వు మరి ప్రార్థన చేయొచ్చు. ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. చేసినప్పుడే నీ ప్రార్థన పరమునకు పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపపు ఒప్పుకోలు గనుక లేకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే. మన ప్రార్థన పరమునకు చేరదంటే చేరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఒకే నెహెమ్యా గ్రంథంలో ఒకటే అధ్యాయంలో ఎన్నో ప్రార్థనలు చేశాడు ఆయన. అది మనం మంచిగా తరచి చూస్తే కన్నీటి ప్రార్థన చేశాడు. అక్కడనే కుప్పగూలిపోయాడు. కుప్పగూలిపోయి కన్నీటి ప్రార్థన చేశాడు. యెరూషలేము ప్రాకారంలో కూల్చబడ్డాయన్న అది టాపిక్ కాదు కానీ చెప్తా ఉన్నాను. తర్వాత విజ్ఞాపన ప్రార్థన కూడా అందులోనే చేశాడు. తర్వాత ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. ఇన్ని ప్రార్థనలు ఆయన నెహమ్యా చేసింది కాబట్టి రాజు యొక్క హృదయం కదిలించబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన రాజు అయినటువంటి యేసయ్య, మన ప్రియుడైనటువంటి యేసయ్య పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనస్సును మనం గెలుచుకోవాలంటే, ఆయనను మనం ఇంప్రెస్ చేయాలంటే, మన సమస్యల్లో మన యొక్క బాధల్లో వేదనలు పరిష్కారం రావాలి అంటే తప్పకుండా మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మన దోషములను, మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా మన ప్రార్థన పరమును చేరదు. మన గన్మ దాటి బయటికి కూడా వెళ్ళదు. ప్రేమ మన ఇల్లు దాటదు, మన చర్చి దాటదు. అందుకనే మన జీవితంలో పాపము ఉంటే జవాబు రాదు. నెంబర్ 1 పాయింట్ రాసుకోండి. మన జీవితంలో పాపము ఉంటే మన ప్రార్థనకు జవాబు రాదు. రెండోది ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి నీవు అడిగినప్పుడు జవాబు రాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి అంటే దేవుడికి ఇష్టం లేనివి. దేవుడి చిత్తము నీ జీవితంలో ఒకటి ఉంటది. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చిత్తము ఒకటి ఉంటది. దైవ చిత్తము అంటాం దాన్ని. మనది ఒకటి ఉంటది, దేవుడిది ఒకటి ఉంటది. అయితే దేవుడి యొక్క చిత్తము వ్యతిరేకంగా నువ్వు ఒకవేళ ఏది అడిగినా కూడా అది జరగదు. దేవుడి చిత్తం ఏమై ఉన్నదో అదే జరుగుతుంది. కాబట్టి దైవ చిత్తముకి మనం అప్పగించుకోవాలి. ప్రభువా ఈ విషయంలో, ప్రభువా ఈ సమస్యలో, ప్రభువా మరి ఈ బాధలో నీ చిత్తం ఏమై ఉన్నది చెప్పు, నీ చిత్తం ఏమై ఉన్నది మాట్లాడు, నీ చిత్తమే జరిగించును గాక అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వయంగా యేసు ప్రభువారు మరి ఆయన వేదన చెందుతూ గెత్సెమనే తోటలో బాధపడుతూ వేదన చెందుతూ ప్రార్థన చేస్తున్నాడు. రేపైతే సిల్వకేస్తారు. ఈ రోజు రాత్రంతా ఆయన ప్రయాసపడి ఆ సిల్వను జయించడానికి, ఆ శ్రమను జయించడానికి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. రక్తము చెమట రక్తంగా మారే అంత ఆవేశంలో, ఉద్రేకంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ అప్పుడు ఒక మాట అంటాడు ఆయన,
ఏమంటాడు ఒకసారి చూడండి. మార్కు సువార్త 14:36 చూడండి ఒకసారి. 14:36 అండి. 36. నాయనా తండ్రి, మీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. అయినా నా ఇష్టం వద్దయ్యా, నీ చిత్త ప్రకారమే కాని అంటున్నాడు చూడండి. ఒక సొంత కుమారుడు సొంత తండ్రిని అడుగుతున్న మాట ఏంటంటే, పిల్లలు ఏమంటారంటే ఎక్కువ శాతము, నాకు ఇది కావాలంతే, అది నువ్వు చేస్తావా చేయవా అని అడుగుతారు. ఖచ్చితంగా అడుగుతారు కొంతమంది పిల్లలు, బాగా ఇబ్బంది పెడతారు. కానీ మన డాడీ అంటే దేవుడు, మన డాడీ దగ్గర మనకు సర్వ హక్కులు ఉంటాయి. కానీ ఆయన చిత్తాన్ని మనం గౌరవించినప్పుడే దైవ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన ఒక మాట అంటున్నాడు తన తండ్రి అయిన దేవునితో. ఏమంటున్నాడంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసుకొని పో అంటాడు. అంటే నన్ను తీసుకొని పో, నా ఆత్మను తీసుకొని పో, నీ చిత్తం అయితే, నీకు ఇష్టం అయితే అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా అడగం. నీ చిత్తం, నీ ఇష్టం కదా. మనం ఏం చేస్తామంటే, మనకు ఒక అందమైన రూట్, అందమైనటువంటి ఒక మార్గం మనకు కనిపిస్తుంది మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి. ఆ మార్గాన్ని చూసి ఇదే దేవుని చిత్తమేమో, ఇదే మనదేమో, ఇదే చూపిస్తున్నాడేమో దేవుడు, తప్పకుండా దీని ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పి, ఇదే కావాలి ప్రభా నాకు. చాలా మంది అబ్బాయిలైనా సరే, ఈ అమ్మాయి కావాలి ప్రభా. ఎందుకు అని అంటే, ఆ అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది, మంచిగా అందంగా ఉంది, ఈ అమ్మాయి కావాలంటే ప్రభు అంటాడు, నీ 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 యొక్క జీవితంలో ఆ అమ్మాయి లేదు, నీ జీవితంలో ఆ అబ్బాయి లేడు, నీ జీవితంలో ఈ కార్యం ఇలా జరగాల్సింది కాదు, నా ఇష్ట ప్రకారం జరగాలి, నేను దానికి ఒక ప్లాన్ వేసి పెట్టాను, దాని ప్రకారమే జరుగుతుంది, కానీ నువ్వు అన్నట్టుగా జరగదు అని ప్రభు మనల్ని ఆపుతా ఉంటాడు. ప్రేమైన దేవుని రమ్యమైనవి కంటికి అందమైనవి మనం కోరుకోవడంలో దేవుని చిత్తం కానే కాదది. ప్రేమ నీకు నచ్చిన మార్గంలో, నీకు నచ్చిన రూట్ లో వెళ్ళడము అది దేవుని చిత్తము కాదని దేవుడు స్పష్టంగా మనకు ఉద్దేశం. మరి ఎలాగ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే, ఆయనను అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగాలి. యెహోషాపాతు 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు తన మీదికి. వచ్చినప్పుడు తను కూడా ఒక రాజే, మంచి సైన్యాన్ని దింపొచ్చు, ఇతర మరి దేశాల నుంచి కూడా పలుకుబడితో మరి చాలా అనేక మంది మిలిటరీని దింపొచ్చు, అనేక కార్యాలు చేయొచ్చు రాజు కాబట్టి. కానీ ఆయన దైవ చిత్తాన్ని కోరుకున్నాడు, మనసు నిలుపుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని బయలుపరిచాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం బయలుపరిచాడు? మీరు వెళ్ళండి, గాయకులను తీసుకొని, సేవకులను తీసుకొని ముందుకు వెళ్ళండి, మరి మీరు వెళ్తే యుద్ధం యెహోవాదే, మీది కాదని చెప్పినప్పుడు చెప్పినట్టుగా చేశారు. అద్భుతమైనటువంటి విజయాన్ని యుద్ధం చేయకుండానే మరి సాధించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ చరిత్ర అంతా మనకు తెలిసింది. అదే విధంగా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి నువ్వు అడిగినప్పుడు మాత్రం జవాబు రాదు. ఎందుకు రావట్లేదని మనం అనుకుంటాం, కానీ అది దేవుని చిత్తానికి అది వ్యతిరేకమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది కనిపించినవన్నీ కూడా దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనకు కనిపించినవన్నీ కూడా మంచివే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకంటే ముందే అన్ని మన జీవితంలో ఏది మంచి ఏది చెడు అన్ని కూడా ఆయన సిద్ధపరిచి పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు మొక్క ఒకటి ఎదగాలంటే పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని పీకి పడేస్తాం, ఎందుకంటే ఎదుగుదల ఆగిపోతుంది. మరి ఈ పక్కన పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసేయాలని చెప్పి జీవితంలో కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, పిచ్చి అన్ని కూడా తీసేస్తాడు. కొన్నిసార్లు తీసేస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయన్నీ తీసేస్తాడు. ఆయనకు వ్యతిరేకమైన కార్యాలన్నిటిని ఆపేసి ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి యోసేపు గారు జైల్లో ఉన్నాడు. ఎన్నో తన జీవితంలో భూకంపం లాంటి సమస్యలు ఒకటి తర్వాత ఒకటి, గుంటలో నుంచి సంతలో నుంచి పోతిఫర్ ఇంటికి, పోతిఫర్ ఇంట్లో నుంచి జైల్లో మరి తను ఉన్నప్పుడు ఎంత ఏడ్చాడో, ఒంటరిగా ఎంత బాధపడ్డాడో మనం ఊహించుకున్నట్లయితే. తన తండ్రి ఇంటికి వెళ్ళాలని, తన అన్నలను చూడాలని, సరే కనీసం అన్నలను చూడాలని ఉందో లేదో తెలియదు, కానీ తండ్రినన్నా కలుసుకోవాలి, నేను బ్రతికి ఉన్నానని మా డాడీకి చెప్పాలి, మా అన్నదమ్ములకు తెలియాలి అని ఎంతగా బాధపడ్డాడు.
కానీ దేవుడి చిత్తము, ఈయన వెళ్ళడం దేవుని చిత్తం కాదు, వాళ్ళు రావడమే దేవుడి చిత్తం. అందుకనే ఐగుప్తు దేశానికి ప్రధానిని చేసిన తర్వాత వాళ్ళ అన్నలు యేసోపు దగ్గరకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డ, అంటే నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఎదిగించడానికి ప్రభు కొన్నిసార్లు మరి నిన్ను నల్లగొట్టడానికి ఆయనకు ఇష్టమవుతుందంట. కొన్నిసార్లు ఉన్నత స్థితిలో పెట్టడానికి. అంటే మనం ఆ యోసేపు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. యోసేపు వెళ్తే అంత గౌరవం ఉండేది కాదు. నేనున్నాను అన్నయ్య, నేను బతికే ఉన్నాను, నాన్న నేను బతికే ఉన్నాను అని చెప్పి వెళ్తే అంత గౌరవం ఉండేది కాదు. కానీ ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు మరి వాళ్ళ అన్నలు వచ్చి సాగిలపడ్డారు. అతని దర్శనం కళ 11 పనులు సాగిలపడ్డట్టుగా వచ్చినటువంటి దర్శనం నెరవేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన జీవితంలో కూడా దేవుడి యొక్క దర్శనాలు, కళలు నెరవేరాలి అంటే మాత్రం కొంత సమయం మనం వెయిట్ చేయాలి. అందుకనే దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనవి మనం ఏమీ కూడా అడగొద్దు. అది జరగను కూడా జరగవు మనం అడిగితే. కాబట్టి రెండో పాయింట్ ఏంటిది? దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనవి నీవు అడిగినప్పుడు జవాబు రాదు. మూడోది ఏంటంటే ఉద్రేకంతో చేసిన ప్రార్థనకు కూడా జవాబు రాదు. మూడోది ఉద్రేకం అంటే ఏంటండి? ఆవేశంలో కొన్ని ప్రార్థనలు చేస్తాం మనం, అవునా? అవునండి. ఆవేశంలో చేస్తాం కొన్ని ప్రార్థన. ఒక ప్రార్థన చేస్తామే, ఒక ఆమె చేస్తుండే మన మధ్యలో, వాళ్ళని అందరినీ లయపరచండి, వాళ్ళని అందరినీ నాశనం చేయండి అని చేస్తుంది ప్రార్థన. శత్రువుల విషయం అంటే అది ప్రార్థన కాదు. ఎందుకంటే శత్రువును ప్రేమించినటువంటి దేవుడు మన దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అరే ఒకవేళ దేవుడే మనకు ఆ ప్రార్థన నేర్పిస్తే, మొదటి ప్రార్థన చేశాడు సిలువలో ఆయన. మొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అన్నాడు, నాశనం చేయమని ఎక్కడ అనలేదు. అంటే ఉద్రేకమైనటువంటి ప్రార్థన, ఉద్రేకం, బాగా భావోద్రేకాలకు గురైపోయి మనం ప్రార్థన చేస్తే అది కూడా జవాబు రాదు. ప్రియమైనది, ఉదాహరణకి ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు చేస్తాం ప్రార్థన. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేశాడు చూడండి, మొదటి రాజుల గ్రంథము 19:4 చదవండి ఒకసారి. మొదటి రాజులు 19:4 తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ కింద కూర్చుండి మరణాపేక్ష వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. ఆ ప్రాణం తీసుకోయ్యా, నా వల్ల కావట్లేదని ప్రార్థన చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు, ఒక దైవ సేవకురాలు ఎంత వేదన, ఎంత బాధ, ఎంత శ్రమ, ఒక విశ్వాసాన్ని ఎంత శ్రమ కలిగితే నన్ను తీసుకుపో అని ప్రార్థన చేస్తారు. మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రాణం మీద తీపి ఎవరికైనా ఉంటది. ప్రియమైన దేవుడు, చూసి చూసి ప్రాణం పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఆ దారిలో పాము వస్తుందంటే ఇంత దూరం నుంచి పరిగెత్తుతారు, అవునా? మరి వర్షాలు వచ్చి మునిగిపోతామంటే ఎక్కడెక్కడ ఎక్కాలి, ఎలా మనకి కాపాడబడాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మరి ఈయన ఆలోచన ఎట్లా ఉందంటే, ఆయన మరి నన్ను తీసుకొని పో అని ప్రార్థన చేశాడు ఎలీషా. ప్రియమైన దేవుడు, ఎంత అలసిపోయాడో జీవితం, ఎంతో వేదన చెందాడు, ఎంతో చికాకు చెందాడు. నేను కూడా చేశాను చాలాసార్లు. నేను కూడా అనేక సార్లు ఏడ్చి ప్రార్థన చేశాను, నన్ను తీసుకుపో ప్రభా, నీ చిత్తమైతే, లేదా నాకు నన్ను విడుదల చేయి నా సమస్యల నుంచి. ఒక మాట అడిగేదాన్ని, మన్ను నిన్ను స్తుతిస్తుందా దావీదు అడిగినట్టుగా నేను కూడా అడుగుతున్నా ఈరోజు. నేను బ్రతికి ఉంటే నీ నామాన్ని మహిమపరుస్తాను. మన్ను నిన్ను స్తుతించదు కదా, మా వల్ల నీకేంటి లాభము? నీకు లాభము కలగాలి అంటే మాకు ఎందుకు ఈ యొక్క అవస్థలు అని చెప్పి అనేక సార్లు కొట్లాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాటను బయలుపరిచాడు నాకు. ద్వితీయోపదేశ కాండం 4:31 మాట్లాడాడు. ఏమని అంటే, నిన్ను నాశనం చేయను, నిన్ను విడువను, నిన్ను నాశనం చేయను అని చెప్పి మాట్లాడాడు. అంటే నీ పతనాన్ని నేను కోరుకోవట్లేనని అడిగాడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 4:31.
ఈ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పెదవులతో ప్రమాణము చేసిన నిబంధన మరిచిపోడు. మర్చిపోడు, నిన్ను మర్చిపోడు, నీ చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. నువ్వు ఎందుకు చేస్తా అంటున్నావు, నీకెందుకు ఈ మాట వస్తుంది అన్నట్టుగా నన్ను వాక్యం ద్వారా గద్దించాడు దేవుడు, హెచ్చరించాడు. అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. అవును ప్రభా, ఈ శ్రమలు తట్టుకోలేక, వేదన తట్టుకోలేక, శోధన తట్టుకోలేక నేను ప్రార్థన చేశాను. కానీ చేయగానే మనము ఓకే, మనము తీసుకోపో అనగానే ఆమె అన్నాడు అనుకో, దేవుడు అనడు, మన ప్రాణాలు పోయేటి మరి. కాబట్టి దేవుడు అనడు, ఎందుకంటే ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక చిత్తం ఉంది. కాబట్టి ఉద్రేకంతో మనము కొన్నిసార్లు అంత ఈజీగా చనిపోయేదైతే ఇన్ని శ్రమలు పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా అలాగే ప్రార్థన చేసి చనిపోయే వాళ్ళని తర్వాత అర్థమైంది. ప్రార్థన చేస్తే దేవుడు తీసుకొని వెళ్ళడు, ఎందుకంటే ఆయన మనకు కొన్ని సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు, కొన్ని సంవత్సరాలు భరించాల్సి ఉంది ఈ శ్రమ, ఈ ఇరుకులు. అయితే మనం ప్రార్థన చేయాల్సింది ఒకటే, ఏంటంటే ఈ కష్టకాలంలో నువ్వు నాకు తోడుగా ఉంది ప్రభు, ఈ కష్టకాలంలో నాకు సహాయం చేయతండి. ఇదే మన ప్రార్థన, తీసుకోపోమని ప్రార్థన చేయండి. అయితే ఎలీషా ప్రార్థన కూడా అదే చేశాడు. నేనే కాదు, ఎలీషా కూడా చేశాడని తర్వాత వాక్యం ద్వారా నేను హెచ్చరించబడ్డా. ఎలీషా చేసినప్పుడు చేసి అలసిపోయి బద్రి వృక్షం దగ్గర పడుకుంటే దేవదూత వచ్చి ఆహారం రొట్టె తీసుకొస్తుంది, నీళ్ల బుడ్డి రొట్టె తీసుకొని వచ్చి, ఇక ఇది తిని ముందుకు సాగు, ఇక ప్రయాణం చేయి, బలం తెచ్చుకో, ఇక చాలా ఉంది నువ్వు చేయాల్సిన పని, ఇప్పుడే చేస్తా అంటున్నావు ఎందుకని చెప్పి హెచ్చరించింది. ప్రియమైన దేవుడు, అది అధ్యాయం చదివితే 19వ అధ్యాయం, నా మొదటి రాజులు 19వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఒక దిన ప్రయాణం చాలా ఉంది నీకు ముందు, ప్రయాణం అంటే నీ జీవితంలో ఇంకా నువ్వు చాలా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి, నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, కొన్ని అనేకమైనటివి నీకున్నాయి. కాబట్టి నేను తీసుకుపోవడానికి నా ఇష్టం కాదు, నువ్వు బలం తెచ్చుకో, ఈ ఆహారం తిను అంటే, ఈ ఆహారం అంటే ఏ ఆహారం? శారీరకమైన ఆహారం. అక్కడ మనకు ఆత్మీయ ఆహారం తినాలి, వాక్యం చదవాలి, కష్టకాలంలో వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలి, దైవ సేవకుల ద్వారా మాట్లాడాలి. కొన్ని సమస్యలకు మరి పరిష్కారం, కొంత మనసుకు ఊరట కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము దైవ సేవకులమే, ఎంతో మందికి బోధిస్తా ఉంటాము, ఎన్నో చేస్తాం, కానీ మాకు బాధ కలిగినప్పుడు మాతోటి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటాము. కొన్ని సందర్భాలు వాళ్ళ మాటలతో ఓదార్పును పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకరినొకరు పురికొల్పుకోవడము, ఓదార్చుకోవడము, ప్రార్థన చేయడము దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఉద్రేకంతో చేసినటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. అంటే కోపంతో నన్ను తీసుకోపో, లేకపోతే వాళ్ళని నాశనం చేయి, వీళ్ళని నాశనం చేయి, ఇంకేమైనా సరే ఉద్రేకంతో కోపంతో చేసిన ప్రార్థన జవాబు రాదంటే రాదని ప్రభు వాక్యము సెలవిస్తుంది. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. యోబు గారు అంటున్నారు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక అంటున్నాడు. నలుపును గాక అంటే నలుపుతూనే ఉన్నాడు. అప్పటికి యోబుడు ఎన్నో శ్రమల్లో, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, అయినా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆయన ఇష్ట ప్రకారంగా నన్ను నలుపును గాక, నన్ను నిర్మూలము చేయును గాక అని ప్రార్థన. ఇది కూడా ఉద్రేకంతో కూడిన ప్రార్థనే. చూడండి, ఇది కూడా కోపంతో, ఆవేశంతో చేస్తున్న ప్రార్థనే. యోబు గారు ఏమంటున్నాడు తెలుసా? ఆయన నన్ను నిర్మూలము చేయును గాక అన్నాడు. దేవుడికి అప్పుడు అనిపిస్తా ఉంటది, ఏమని, ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మూర్ఖంగా చేస్తున్నాడు, ఎంత నన్ను ఒక చీప్ గా చూస్తున్నారని దేవుడు బాధపడతాడేమో యోబు ప్రార్థన చూసి కూడా. యోబు అంటున్న మాట కూడా అదే ఉంది అక్కడ. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక, అది బాగానే ఉంది. కింద అంటున్నాడు, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయను గాక, అంటే నన్ను చంపేచేయను గాక అంటున్నాడు. అంటే అప్పుడు దేవుడు నవ్వుకున్నాడో కోప్పడ్డాడో, ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందో, కానీ దేవుడు అనుకుంటూ ఉండొచ్చు, లేదు బిడ్డ, నిన్ను రెండింతల ఆశీర్వాదంలోకి తీసుకురావడానికి నేను నలుపుతా ఉన్నాను, శ్రమలు నీకు వస్తా ఉన్నాయి అని చెప్పి చెప్పొచ్చు, దేవుడు అనుకోవచ్చు. ప్రియమైన దేవుడు అలాగే రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదం రావాలంటే మామూలుగా రాదు. మామూలుగా మనం అనేకుల ముందు నిలబడి సాక్ష్యం ఇవ్వాలంటే మామూలుగా కాదు.
రేంజ్ లో మనం నలపబడి ఇంకా ఈ బతకొద్దు అన్నంత అసహ్యకరమైనటువంటి జీవితం మనకు ఉన్నప్పుడు దేవుడి యొక్క మేలులను మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేను సొంతగా అనుభవపూర్వకంగా చూస్తా ఉన్నాను. ఎందుకంటే ఉద్రేకంతో అనేక సార్లు నేను కూడా ప్రార్థన చేశాను, తీసుకోపో అని చెప్పి. కానీ తీసుకోపోలేదు. వాక్యాల ద్వారా మాట్లాడాడు అనేక సార్లు. నేను విడువను, నాశనం చేయను అని మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరమైనా అలాంటి ప్రార్థన చేస్తాము. ఎందుకంటే కొద్దిగా మానవులం కాబట్టి మనకు ఒక ఉద్రేకం అనేది ఉంటది. ఉద్రేకం అనేది ఉంటది. పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ఎందుకు ఈ బతుకు అని అనిపిస్తూ ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా బాధాకరం కొన్ని సందర్భాలు అనిపిస్తాయి. మాట్లాడతాం మనం, కానీ మాట్లాడకూడదని అంటున్నాడు ప్రభు. మా జీవ మరణంలో నాలుక వశమై ఉన్నాయి కాబట్టి నాలుకతో మీరు పలకకూడదు అంటాడు. కానీ మనకేమో అదే శుభం అనిపిస్తుంది కొన్నిసార్లు. చావే శుభమేమో, చావే ఎండింగ్ అయిపోతుందేమో, ఈ సమస్యలకు పరిష్కారం అయిపోతుందేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు అలా కాదు. ఉద్రేకంతో ప్రార్థన చేయబాబు, నేను ఉన్నాను కదా, నీకు ఎలాంటి జల ప్రళయమే రానిగాక, ఎలాంటి సమస్యలే రానిగాక, నేను తోడుగా ఉన్నాను కదా అని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇందాక సహోదరి ప్రార్థన చేస్తా ఉంది, గ్రేస్ అక్క గారు ప్రార్థన చేస్తున్నారు విజయవాడ గురించి. ఆ సీన్లు అవన్నీ చూసినప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళకు తిండి లేదు, నీళ్లు లేదు, నిద్ర లేదు, ఏది లేదు. శవాలను పక్కన పెట్టుకొని వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఒక రాత్రులు అలాగే ఉన్నారు భక్తులు. అప్పుడు అనిపించింది ఏమని అంటే, వాళ్ళు కూడా ఇలాంటి ప్రార్థన చేయొచ్చా? ఎందుకు బతికి ఉన్నాం, మేము కూడా పోతే బాగుండన్న ప్రార్థన చేయొచ్చు, వాళ్ళ మనసులో అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మానవ జాతి ఏంటంటే కొంత కష్టం వస్తే తట్టుకోలేదు. చూడండి, ఒక్క నిమిషంలోనే, క్షణంలోనే అన్ని పోయినాయి. ఏమి సర్దుకోలేదు, ఏమి చూసుకోలేదు. వాళ్ళ డబ్బు సర్దుకోలేదు, బట్టలు సర్దుకోలేదు, భోజన పదార్థాలు లేవు. కానీ వరదలు మొత్తం నీటి మట్టం అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులు చూసినప్పుడు ఎవరికైనా ఉద్రేకమైనటువంటి, వాళ్ళు అన్యులే కావచ్చు, అందరు అందులో క్రైస్తవులు ఉన్నారు, ఉండొచ్చు, అన్యులు ఉండొచ్చు. కానీ వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఆకారాలు, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో చూస్తే దుఃఖం వచ్చింది కొన్ని సందర్భాలు. అందుకనే ఉద్రేకంతో చేస్తే మనం ప్రార్థన దేవుడు అంగీకరించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగోది ఏంటంటే, ప్రార్థన వెనుక ఉన్న ఉద్దేశము కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి దురుద్దేశంతో ప్రార్థన చేస్తే మనకు జవాబు రాదు. 4వ పాయింట్ ఏంటిది? దురుద్దేశంతో మనం ప్రార్థన చేస్తే మనకు జవాబు రాదు. అవునా? దురుద్దేశం అంటే నీ ప్రార్థన వెనుకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఉద్దేశాన్ని ఇప్పుడు సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయుడు కూడా ప్రార్థన చేశాడు. సుంకరి ఏమో తగ్గించుకొని, అయ్యా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. పరిసయుడేమో నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని దురుద్దేశంతో ప్రార్థన చేశాడు. కానీ పరిసయుని ప్రార్థన అంగీకరించబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే మీ మనసులో ఒక దురుద్దేశం, అవునా? ఇప్పుడు ఉదాహరణకి ఒక సమస్య ఉంది అనుకోండి, నా జీవితంలోనే ఒక సమస్య ఉంది. ఏంటిది ఆ సమస్య అంటే, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్య ఉంది. ఈ సమస్య పోతే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఒకవేళ దేవుడు అడిగితే, సమస్యలన్నీ పోతే హాయిగా హ్యాపీగా ఏసీ రూమ్ లో మంచం మీద పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంటే మాత్రం దేవుడు నా కార్యం నిర్వహించడు. ఎందుకంటే, అయ్యా ఈ సమస్యలు నీ సేవకు అడ్డంగా వస్తున్నాయి, నీ సేవలో ఇవి వ్యతిరేకంగా ఉంటున్నాయి, నీ సేవకురాలకి ఇవి అడ్డుగా వస్తున్నాయి, నీ సేవ చేయడానికి ఇవి చాలా ఆటంకపరుస్తున్నాయి, కాబట్టి ఇవి తీసేస్తే నీ సేవ చేస్తాను, ఇంకా ఎక్కువ చేస్తాను, ఇంకా ఎక్కువ నీ నామం ప్రకటిస్తానని నేను చెప్పినప్పుడు నా ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ ఈ సమస్యలన్నీ తీసేస్తే నేను హ్యాపీగా టూర్లు తిరుగుకుంటా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటానని నీ ఉద్దేశం ఒకవేళ ఉంటే మాత్రం దేవుడు ఆ ప్రార్థన వినడు. ప్రియమైన దేవుడు, నీ పర్పస్ ఏంటిది, నువ్వు దేనికి అడుగుతున్నావు కూడా ఆయన చూస్తాడంట. అందుకనే నీ ఉద్దేశం మంచిదైతే తప్పకుండా ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉద్దేశం మంచిదై ఉండాలి. కాబట్టి 4వ పాయింట్ ఏంటంటే, ప్రార్థన వెనుక ఉన్న ఉద్దేశము దేవుడు చూస్తాడు. కాబట్టి దురుద్దేశంలో ప్రార్థన చేస్తే జవాబు రాదు. ఐదవది మనం గమనించినట్లయితే, పెదవుల ప్రార్థన కూడా జవాబు రాదు. పెదవుల ప్రార్థన చేస్తారు చాలా మంది. పెదవుల ప్రార్థన అంటే లోతులో నుంచి రాదు, హృదయ లోతులో నుంచి రాదు. ప్రియమైన దేవుని, చూడండి వాక్యము యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం, ఎవరైనా చదవండి. ఉన్నారా జూమ్ లో? 29:13 అండి. 29:13.
సంధ్యమ్మ గారే చదవాలనా, వేరే వాళ్ళు చదవకూడదా? చదవండి. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నా ఆ. ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో ఆ. నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. చూడండి, వారు నా చూపు భయభక్తులు కానీ పెదవులతోనే నన్ను గనపరుస్తున్నారు, వాళ్ళు ముఖస్తుతి చేస్తున్నారు, కానీ హృదయంలో నన్ను తెలుసుకోవట్లేరని ప్రభు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే హృదయ లోతుల్లో నుంచి కన్నీటి దారలుగా ప్రవహిస్తా ఉంటూ, హృదయ లోతుల నుంచి నువ్వు ఒక తండ్రి నీతో ఒక బిడ్డ కొట్లాడినట్టు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ప్రార్థన వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పెదవుల ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడంటే ఇవ్వడు. 6వ పాయింట్, లాస్ట్ది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే నీకున్న శ్రమ దేవుని ప్రణాళికలో భాగమైతే నీకు జవాబు రాదు. ఒకవేళ ఇప్పుడు నీకున్న శ్రమ, ఇప్పుడు ఏ శ్రమలోనైతే మనం ఉన్నామో, అందరికీ శ్రమలు ఒక రకంగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్క వెరైటీగా ఉంటుంటాయి. అయితే ఇప్పుడు నీకున్న ప్రెసెంట్ శ్రమ ఒకవేళ దేవుని చిత్తంలో అది ఒక భాగం అయితే, దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఇప్పుడు యోసేపు గుంటలో పడడం, గుంటలో నుంచి సంతలోకి రావడం, సంతలో నుంచి జైల్లో రావడం, ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళిక భాగమే. దావీదు గొర్రెల కాపరిగా ఉండడం, గొర్రెలు గాయడం, ఇవన్నీ దేవుని యొక్క భాగమే, దేవుని చిత్తమే, ఆయన ప్రణాళికలో ఒక భాగమే. మరి నిన్ను కూడా దేవుడు కొన్ని సమస్యల గుండా తీసుకెళ్తున్నాడు అంటే అది ఒక స్కిట్, అంటే ఆ యొక్క శ్రమలలో నలపడానికి నిన్ను, అది ఒక భాగం అయితే నువ్వు చేసినది తీసే అంటే పోవాలి. నిజంగా ప్రియమైన దేవుడు, యోగు ఉదాహరణకి, యోగుకు తెలుసా దేవుడే అనుమతించాడు శ్రమలకు? తెలుసా అండి? చెప్తారు ఎవరైనా ఆన్సర్? యోగు గ్రంథం గురించి తెలుసు కదా? తెలియదండి, యోబు గారికి తెలియదు. యోగుకు తెలియదు. ఈ శ్రమలు దేవుడే అనుభవించాడు, సాతానుతో పోటీ పెట్టుకున్నాడని తెలుసా? తెలియదండి. తెలియదు కాబట్టి అనేక రకాలుగా మాట్లాడాడు. కొన్ని అధ్యాయాలు అంటాడు, నేను పుట్టకుంటేనే బాగుండేది, నా తల్లి గర్భంలోనే చచ్చిపోతే బాగుండు పిండంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో కూడా అన్నాడు కదా, చేయి చాచి నన్ను నిర్మూలం చేస్తే బాగుండదు. అంటే తెలియకుండానే అన్ని శ్రమలు అనుభవించాడు. ఎందుకు అది జరిగిన? యోగు అంటే ఇష్టం దేవుడికి. యోగు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఏమని? ఊజు దేశంలో యోగు లాంటి గొప్ప ధనవంతుడు ఎవరు లేరు, ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, చెడుతనంను విసర్జించిన వ్యక్తి, నాకు ఇష్టమైన బిడ్డ అని చెప్పి యోగు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కానీ తన ప్రణాళికలో భాగంగా శ్రమలు అనుమతించినప్పుడు మరి యోబుకు తెలియదు, కానీ అనుభవించాడు, అటో ఇటో అనుభవించి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఉదాహరణకి మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రణాళికలో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఒక భాగం అయితే, ఆ స్కిట్లో నువ్వు తప్పకుండా ఒక పాత్ర పోషించాల్సి. మనం చాలా మంది అనుకుంటారు, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఈ రకమైన శోధన ఏంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. నేను కూడా అనుకుంటాను చాలా సందర్భాలు, అన్నిట్లో నేను ఫస్టే, అన్నిట్లో కూడా విన్ను, అన్నిట్లో దేవుడు నన్ను ఆశ్రదించాడు, చక్కటి బిడ్డలు, చక్కటి కుటుంబం, చక్కటి సంఘము, చక్కటి పేరు ప్రతిష్టలన్నీ ఇచ్చావు ప్రభా, ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, ఎందుకు ఈ శ్రమలు, శోధనలు అని అన్నప్పుడు ఇది ఒక స్కిట్, ఒక భాగము, దేవుడి ప్రణాళికలో నా పట్ల ఒక భాగమే ఉన్నది, దీంట్లో నలపాలనుకుంటున్నాడు, నలుపుతాడేమో. అందుకనే ఈ వాక్యం చదివినప్పుడు, ఇది బోధిస్తా ఉన్నప్పుడు ఈ పాయింట్ నాకు కూడా అనిపిస్తా ఉంది, ఏంటంటే ఇది మన శ్రమలు ఒక భాగము దేవుని ప్రణాళికలు. అందుకనే అవి పోవు, మనం ప్రార్థన చేస్తాయి, పోయేటప్పుడే పోతాయి. ప్రియమైన దేవుడు, శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ముగ్గురు కూడా దైవ భక్తులే, బొమ్మకు మొక్కమని చెప్పి రాజును ఎదిరించిన వ్యక్తులు వాళ్ళ విశ్వాసం గొప్పది. కానీ మరి వాళ్ళు అగ్నిగుండంలో పడేదాకా చూశారు దేవుడు, అప్పుడు ఎంట్రన్స్ అయ్యారు అగ్నిగుండంలో. వాళ్ళు పడ్డ తర్వాత 4వ వ్యక్తిగా ఎంట్రన్స్. మరి అంతకుముందే కాపాడొచ్చుగా, అగ్నిగుండంలో పడకముందుకే వాళ్ళని రక్షించవచ్చు, అగ్ని ఆర్పొచ్చుగా. ఆయనకు శక్తి లేదా? సైతాన్ అడుగుతుంది కదా, నీకు గనుక శక్తి ఉంటే ఈ రాళ్ళను రొట్టెలు చేయి, ఇక్కడి నుంచి దునుకు అని చెప్పి ఉన్నత స్థలం మీద నిలబెట్టి ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానని ఎలా చెప్తుందో, ఈ లోకంలో మనల్ని అట్లా అంటది. ఏమంటదంటే, మీరు క్రైస్తవులే కదా, మీరు దేవుని పిల్లలే కదా, ఆ శ్రమ రాకముందుకే ఎందుకు మిమ్మల్ని కాపాడలేదు, శ్రమ అనుభవిస్తే కాపాడతాడు మా దేవుడు అని చెప్తున్నారు మీరు అని అనేక మంది క్వశ్చన్స్ వేస్తారు. బైబిల్లో ఉందమ్మా చూడండి అని చెప్తాం. ఏమని?
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుంచి కూడా ఆయన తప్పిస్తాడు 100% తప్పిస్తాడు. అది ఉంది జవాబు. కాబట్టి శ్రమ రాకముందు తప్పించడము గొప్పతనం కాదు, శ్రమ విలువ తెలియాలి మనకు. దేవునికి మనం కూడా దగ్గర అవ్వాలి, దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. అందుకే లాజరు చనిపోయేటప్పుడు కూడా యేసుప్రభు వారు ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. పూర్తిగా చనిపోయి కంప్లీట్ గా సమాధి చేయబడి 4వ రోజు వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే ఒకవేళ చనిపోయిన కొద్దిసేపటి మీరు లేపినా డౌట్ వచ్చేది వాళ్ళకి, ఏమని, అసలు ఈయన చనిపోయాడో లేదో, ఈయన వచ్చి ఏదో పెద్ద చేసినట్లు లేపాడని అనుకునేవాళ్ళు. కానీ అలా కాదు, యేసుప్రభు 4 రోజులు సమాధి చేయబడిన తర్వాత వెళ్ళి లేపాడు. అది అద్భుతం. లేట్ వచ్చిన మన దేవుడు లేటెస్ట్ కార్యాలు చేస్తాడు. ప్రేమైన దేవుడు, నేను నా జీవితంలో కూడా ఒక ప్రణాళికతో మనకు శ్రమలు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు శ్రమల సీజన్ లో మనం ఉన్నాము, కానీ ప్రభు యొక్క ప్రణాళిక మన పట్ల ఎప్పుడు ఎంట్రెస్ అవుతాడు, తప్పకుండా మనల్ని విడుదల చేస్తాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ ఒక్క వెంట్రుక కాలకుండా అగ్నిగుండంలో పడ్డ తర్వాత కూడా కాపాడగల సమర్థుడు మన దేవుడు. పీకల దాకా మునిగిపోయినా కూడా లేవనెత్తగల సమర్థుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఒక పరిష్కారం ఉంటది తప్పకుండా. దానికి ఒక సిచ్యువేషన్ కి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. అది దేవుడి దగ్గరే ఉంటది. అది మనకి తెలియదు. రేపేం జరగబోతుందో తెలిస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో కదా. రేపేం జరగబోతుందో ఈ రోజు తెలిస్తే ఎంత హ్యాపీగా ఉంటామో. లేకపోతే కొన్ని సందర్భాలు రేపు చనిపోబోతున్నాం అంటే ఎంత భయం వేస్తుందో. కానీ అవేమీ తెలియకుండా దేవుడు ఆయన చేతిలో ప్లాన్ పెట్టుకున్నాడు. మనము బొమ్మల్లాగా ఆడాల్సిందే ఆయన ఆట. ఆయన ఆటలో మనం ఒక భాగం. అందుకనే ఆయన ప్రణాళికలో మనకున్న శ్రమ ఒక భాగం అయితే తప్పకుండా మనం అనుభవించాలి. జవాబు రాదా ఎందుకంటే అదంతా శ్రమ పడాలి, నువ్వు నలుగుట్టుపడాలి, చివరికి నీకు ఆశీర్వాదము రావాలి. నిన్నందరూ దూషించాలి, నిన్నందరూ వ్యతిరేకించాలి, నీకు అవమానాలు కూడా రావాలి. మనమేమో ఇట్లా ప్రార్థన చేస్తా ఉంటాం, నీ బిడ్డలు అవమానపడితే నువ్వు అవమానపడ్డట్టేగా ప్రభా, నీ బిడ్డ పరువు పోతే నీ పరువు పోయినట్టే కదా ప్రభా, నీ సేవకులు కదా నాయన, నీ విశ్వాసిని కదా నాయన అని మనం ప్రార్థన చేస్తాం. ఓ అమ్మా, నువ్వు శ్రమలు అవమానాలు పొందితేనే నాకు అది నా ప్రణాళికలో ఒక భాగం ఉంది, అదొక స్క్రిప్ట్, నీకు తెలియదు, నువ్వు అనుభవించాలి శ్రమ, అవమానం, నింద అని చెప్పి ప్రభు అనుకుంటా నవ్వుతా ఉంటాడు. ప్రేమైన దేవుడు, ఆ టైం ఒకటి వస్తుంది, టైం వచ్చినప్పుడు మనల్ని పైకి లేవనెత్తుతాడు. కాబట్టి అప్పటిదాకా మన ప్రార్థన వినడు. 6 అంశాలు నేర్చుకున్నాము, చక్కటి అంశాలు. చెప్పండి ఒక్కొక్కటి. మొదటిది, మన దోషములు మన పాపములు ఆయనకు అడ్డంగా వచ్చినవి కనుక మన ప్రార్థన ఆలకించడండి. ఆలకించండి. సంధ్యామ్మ గారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ప్రతి విషయంలో అమ్మగారు ఒకటే ఆన్సర్ చెప్తా ఉంది. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? వింటున్నారా, నిద్రపోతున్నారు? వాక్యం సరోజిని రాలేదు, సరోజిని ఉంటే ఆవిడ కూడా బాగా చెప్పేది. అవును. 2వ వచనము, 2వ పాయింట్, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తే దానికి సమాధానం రాదు. 3వది, ఉద్రేకంతో చేసే ప్రార్థన కూడా సమాధానం రాదండి. సమాధానం రాదు. 4వది, దురుద్దేశంతో చేసే ప్రార్థనకి సమాధానం రాదు. 5, పెదవుల నుండి వచ్చే ప్రార్థన కూడా సమాధానం రాదు. 6, నీకున్న సమస్య దేవునికి చిత్తంలో ఒక భాగం అయితే నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం రాదు. నువ్వు చేసే ప్రార్థనకు సమాధానము రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ 6 పాయింట్లు దేవుడు మన జీవితంలో మంచి మన కనులు తెరిపించాడు. ఎందుకు ప్రార్థన? ఈ మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఉదయకాల సమయంలో చక్కటి వాక్యం చెప్పిన అమ్మగారు వందనాలండి. మరి ప్రార్థన మన జీవితంలో ఎందుకు, మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు అన్న అంశాన్ని తీసుకుని మొదటగా ఆ అంశంలో కొన్ని 6 పాయింట్లు మనకు వివరించారు. మన దోషములు మన పాపములు ఆయనకు అడ్డంగా వచ్చినట్టు మన ప్రార్థన సన్నిధికి చేరడానికి, అలాగే మన చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి మన వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరదని, ఉద్రేకంతో చేసే ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరదని, దురుద్దేశంతో చేసే ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరదని, అలాగే పెదవాల నుండి మనసుతో కాకుండా గుర్తుపెట్టి పెదాల నుంచి చేసే ప్రార్థన కూడా ఆయనకి సన్నిధికి చేరదని, మరి ఆయన చిత్తాన్ని ఒక భాగమైన చేసిన ప్రార్థన కూడా సమాధానం రాదని చక్కగా మరి 5 పాయింట్లు చక్కగా వివరించిన అమ్మగారికి వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన గ్రేస్ అమ్మగారు.
స్తోత్రము స్తోత్రం. సిలువ మీద యేసయ్య కనులు మూయువేళ సమాధులే తన కనులు తొరుచు చూసువేళ. సిలువ మీద యేసయ్య కనులు మూయువేళ సమాధులే తన కనులు తెరుచు చూసునేలా. సజీవులైరి చాలా అవని అంతా ఆయనదే అయినా స్థలమేది, అవని అంతా ఆయనదే అయినా స్థలమేది. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంతా ఆయనదే అయినా స్థలమేది, అవని అంతా ఆయనదే అయినా స్థలమేది. నిజమే, ఈరోజు చాలా మంచి అంశాలు అమ్మగారి ద్వారా నేర్చుకున్నాము. ఆ అంశాలను బట్టి మనము ప్రార్థనలో ఉందాము. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా, నిజమే నా తండ్రి, మా దోషము మా పాపాలు అడ్డుగా ఉంటే ప్రభా జవాబు రాదని నాయన మేమెంతో స్పష్టముగా ఈరోజు తెలుసుకున్నాము. దేవానికి కృతజ్ఞతాస్తుతులు నా నాయన. అయా నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము ఏది అడిగినా ప్రార్థించినా జవాబు రాదు. దేవానికి స్తోత్రాలు స్తోత్రములు తండ్రి. నిజమే నా దేవా, నా చిత్తానుసారముగా మీరు ఏది నన్ను అడిగినను మీ మనవులను నేను ఆలకిస్తాను అన్నారు ప్రభా. మరి నీ చిత్తానికి మేము వ్యతిరేకంగా ఏది చేసినా అది జరగదని మీరు స్పష్టముగా మాతో మాట్లాడినటువంటి దేవుడు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నిజమే అమ్మగారు అన్నట్లు ప్రభా, ఉద్రేకంతో నిజంగా ఆ మనుషులంతా నాశనం అయిపోవాలి, వాళ్ళకి అవి ఏవి జరగకూడదని ఒక్కొక్కసారి తెలియకుండా లోకంలో జీవిస్తూ ఉన్నాము కనుక అలాంటి మాటలు నిజమే సహజంగా మాట్లాడతాం, కానీ అది సరైనది కాదు అని ఈ ఉదయకాలంలో మన హృదయాలను సరిచేసుకునే హెచ్చరిక అది. మరి ఉద్రేకంతో మనం ఎట్లాంటి ప్రార్థన చేసినా అది జవాబు రాదు, అసలు ఆ దేవుడు అది విననే వినడు. కాబట్టి మనము చేసే ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలని మనము నేర్చుకున్నాము ప్రార్థన ద్వారా. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రములు స్తోత్రములు నా నాయన. మరి దురుద్దేశంతో ప్రార్థిస్తే అస్సలు ఆయన మనల దగ్గరికే రానియడు, గెట్అవుట్ అంటాడు ఆయన. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిలో అనేక అంశాలను లేవనెత్తి ప్రార్థించినప్పుడు మంచి మనస్సుతో హృదయానుసారంగా యథార్థ హృదయంతో ఆయన దగ్గర మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా జవాబు వస్తుంది అని ఆయన స్పష్టంగా మనతో మాట్లాడిన దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మరి ఇంకొక మాట ప్రభా, నిజమేనా తండ్రి, నీ హృదయము అటు ఇటు చూస్తూ నీ హృదయము మరి చెడ్డ తలంపుల వైపు పరిగెత్తుతూ పెదవులతోటి మాత్రమే వాడుక భాషతోటి ఇష్టానుసారంగా ఆయనను ప్రార్థిస్తే అసలు ఆయన లెక్కలోనే మనం ఉండము. ఇది జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఒక హెచ్చరిక మనకిచ్చాడు. ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు. నిజమేనా తండ్రి, మానవుని హృదయం అంట మోసకరమైందంట, అది ఒక వ్యాధి కలిగినటువంటిదంట. మరి మోసం చేసే మన హృదయము, వ్యాధి లాంటి మన హృదయాన్ని మరి అది పక్కకు పెట్టి పెదవులతో ఇష్టానుసారంగా ప్రార్థిస్తే అది సరైన ప్రార్థన కాదు అనేది మనం ఈ రోజు నేర్చుకున్నాము. ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా. ప్రభా, నిజమేనా తండ్రి, శ్రమలు వచ్చిన ఆటంకాలు అవరోధాలు ఎన్నున్నా అవి నీ ప్రణాళికలో ఉంటూనే ఉండాలి. వాటి నుంచి నలగగొట్టబడి హృదయము ఎంతో వేసారి చెందినప్పుడు నువ్వు చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవుడవు తండ్రి. అలాంటి సమయం కోసం, అట్లాంటి వాతావరణం కోసం ప్రభా, మరి వాటి అన్నిటి కోసం ఎదురు చూసే వారిగా మేము ఉండుటకు మీరు సహాయం చేయండి ప్రభా. ఇచ్చినటువంటి హెచ్చరికలన్నీ ప్రభా, మేము వాటిని వ్యతిరేకంగా ఏవేవైతే మా జీవితంలో ఉంటున్నావో అవన్నిటినీ వ్యతిరేకిస్తూ సరైన మార్గంలో, యథార్థమైన మార్గంలో హృదయానుసారంగా ఆయనను ఆరాధించాలని ప్రార్థన చేస్తూ మరి అనేక అంశాలను మనము అనుదిన ప్రార్థనలో ఎత్తిపట్టాలని ప్రార్థన చేసుకుంటూ ఈ సార్వత్రిక సంఘము ఆయన మరి ఏ ప్రణాళికతో నీ ముందు ఉంటుందో ప్రభా, ప్రణాళికలను నెరవేర్చండి. ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటున్నారో ప్రభా, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, సహాయం చేయమని మరి అమ్మగారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తన పరిచర్య
ఇంకా విస్తరించుటకు మీరు సహాయము చేయమని, కృప చూపమని, నాయన మేలు చేయగలరని, అనేక అవసరాలు అక్కర్లను మీరు తీర్చమని, మేలు చేయగలరని ప్రవ్వా, ఈ అవకాశము నాయన, ఈ వాక్యం వినే భాగ్యము నాయన, సంఘముతో కూడి ప్రార్థించే ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన మీరే తోడుగా ఉండి కృప చూపి బలపరిచి సహాయము చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 కలిగిన గొప్ప దేవా, నీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. నిజంగా నా తండ్రి సరోజిని సహోదరి కుమార్తెను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ నాయన గర్భవతిగా ఉంటుండగా అయ్యా, మరి తండ్రి బెడ్ రెస్ట్ మీద ఉంటుంది, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగల దేవుడు. అయ్యా, బిడ్డ పట్ల మీరు కార్యం చేయండి, మంచి ప్రసవం జరుగుటకు సహాయం చేయండి. అయ్యా, చక్కటి బాబును కూడా మీరు అనుగ్రహిస్తారని అయ్యా నమ్ముతున్నాము ప్రభా. మీకు వందనాలు ప్రభా డాడీ. అయ్యా, స్వస్థపరచండి ప్రభా. గర్భసంచి మరి ఏదైతే లూజ్ గా ఉందో దాన్ని మీరు సరిచేయండి, సహాయం చేయండి. మీకు వందనాలు ప్రభా. బిడ్డల ఆర్థిక పరిస్థితుల్లో కూడా మీరు తోడుగా ఉండండి, కృప చూపండి. మరి అదే విధంగా నా తండ్రి ప్రభా, మరి నీ ప్రియ కుమార్తె సార్వత్రిక సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ లీడ్ చేస్తూ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రయాసపడుతున్న బిడ్డ సంధ్యామ్మ గారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. బిడ్డ టైఫాయిడ్ జ్వరంతో ఉండి కూడా ఈ ప్రోగ్రామ్ ను నడిపిస్తా ఉంది ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి. తన త్యాగంను, తన సమర్పణను, తన కమిట్మెంట్ ను మీరు గుర్తు చేసుకోండి డాడీ. ఒకసారి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి నాయన. ఆ బిడ్డ కూడా ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంది ప్రభు. అయినప్పటికీ నీ వాక్యంలో, నీ ప్రార్థనలో నాయన, నీ పనుల ముందుకు సాగుతుంది నాయన. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎత్తి పట్టు నా తండ్రి. ఆ టైఫాయిడ్ జ్వరం యేసు నామంలో తీసేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అదే విధంగా మా ప్రియ సహోదరు విక్టర్ బాబు గారిని కూడా తన కాలుకు తగిలిన గాయంను ముట్టండి. ఆ బిడ్డ అవసరాలన్నీ తీర్చండి. ఆ బిడ్డను కూడా స్వస్థపరచండి. అదే విధంగా మా ప్రియ సహోదరి అయా గ్రేసక్క గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన ల్యాండ్ విషయంలో నాయన మీరు ఒక అద్భుతం చేయండి. మీ చిత్తం, మీ ప్రణాళిక ఎట్లా ఉందో మరి దాన్ని మీరు నిర్వర్తించండి ప్రభా. మీరు కాక ఎవరూ చేయరు నా తండ్రి, మీరే చేయాలి ఆ కార్యం తండ్రి. బిడ్డ యొక్క మనసుకు నెమ్మది దయచేయండి, ప్రశాంతత దయచేయండి. అయా కార్యము దయచేయండి ఆ బిడ్డ జీవితంలో నాయన. ఎన్నో వాక్యాలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో ప్రార్థనలు దాని వెనకాల ఉంటున్నాయి డాడీ. ఒక్కటి కూడా వ్యర్థం పోవద్దు. ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వాల్సిందే డాడీ. మీ పాదాలు పట్టుకుంటూ ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ రోజు నాయన జూమ్ లోకి మరి రాలేకపోయిన బిడ్డలను అయ్యా, మా సహోదరులను, లలితమ్మని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి అయ్యా, మరి ఒకవేళ నాయన పేర్లు నాకు తెలియకపోవచ్చు నాయన, ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారు, ఎంతమంది ఆశతో నాయన నీ స్వరాన్ని వింటున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి అవసరాలు తీర్చి, సేవకులైతే వారి పరిచర్యను దీవించి నాయన, విశ్వాసులైతే వారి కుటుంబాలను వారి సంఘాలను నాయన, వారు వెళ్తున్న సంఘాన్ని దీవించండి. వారి సమస్యలను విడుదల చేయండి, కార్యము జరిగించమనేసి అని పాదాలు పట్టుకుంటూ ఇంతవరకు మమ్మల్ని కూడా నడిపించినావు, ఇక ముందు కూడా మీరే నడిపిస్తారని నమ్ముచు నా ప్రభునతి పరిశుద్ధుడునైనా యేసుక్రీస్తు నామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. ఆశీర్వాదం ఇవ్వండి. క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము సకల ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న ప్రతి బిడ్డ పైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల ప్రత్యేకించి సార్వత్రిక సంఘం పైన సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అమ్మగారు. అందరికీ వందనాలు. వందనాలండి.